మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని లేఖనాన్ని చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడు అన్నాడు కనిపెట్టుట మంచిది అని మాట్లాడుతుంది. దేని కొరకు మనం కనిపెట్టాలి అంటే, నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదండి. ఈరోజు మనిషికి ఏది మంచిదో అర్థం కావట్లేదు. చాలామంది జీవితాల్లో తన ఎదుట ఉన్నవే లోకంలో ఉన్న వాటిని మంచివి అనుకుంటున్నారు, కానీ ఈ లోకంలో ఉన్నది ఏది మంచిది కాదు. అసలు ఈరోజు లోకము దాని ఆశ గతించిపోతాయి. లోకంలో ఉన్నదంతా చెడ్డదే అని వాక్యం చెబుతుంది. కానీ మనిషి అనుకుంటున్నాడు లోకంలో ఉన్నవన్నీ మంచి అని. కానీ మంచిది ఏది లేదు లోకంలో, అన్నీ కూడా చెడ్డవే. కానీ ఏది కనిపెట్టుట, దేని కొరకు కనిపెట్టడం మంచిదంటే, దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదండి. అని ఈ లోకంలో ఒక మనిషికి ఉన్నతమైంది, శ్రేష్టమైంది, మంచి ఏదైనా ఉంటే అది రక్షణ మాత్రమే. రక్షణ కొరకంటే మనం చాలా ఓపికతో కనిపెట్టాలంట. అది మంచిదంట మనకి. ఎందుకంటే ఈరోజు చాలామంది రక్షణ అంటే ఈజీగా తీసుకునేవారు ఉన్నారు. ఇంకా యేసయ్య తెలిసినా, దేవుని నమ్మినా, అనేక సంవత్సరాలు అవుతున్నా, చర్చిలకు వెళుతున్నా, మందిరాలకు వెళుతున్నా, ఇంకా మనలో అనేక మంది రక్షణ లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. కానీ ఈరోజు నీకు ఏది మంచిదో తెలుసా? నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు నువ్వు ఓపికతో కనిపెట్టాలి. అది చాలా మంచిది. కానీ నీ జీవితంలో రక్షించబడ్డానికి ఓపిక లేదు, రక్షణ పొందుకోవడానికి ఓపిక లేదు, దాని కొరకు కనిపెట్టే పరిస్థితి మనలో లేదు. అందుకే ఈ రోజుకు నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, రక్షణ అనుభవం నువ్వు కలిగి లేకుండా జీవిస్తున్నావు. దాని కొరకు ఓపికతో కనిపెట్టాలంట. దేవుడా నాకు రక్షణ దయచేయి, నీ రక్షణ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నేను రక్షించబడాలి, నేను మారు మనసు అనేంటి ఓపికతో మనం దాన్ని పొందుకోవాలి. ఆ రక్షణ మనం కలిగి ఉండాలి, దాన్ని అనుభవించాలి. ఎందుకంటే దీనికంటే మంచిది మానవుడి జీవితంలో ఏదీ లేదు. ఈ రక్షణ మనల్ని ఈ లోకాన్ని విడిచి పరలోకానికి తీసుకెళ్ళగలిగిద్ది. ఈ రక్షణ లేకపోతే ఈరోజు ఒక మనిషి ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం చేరలేడు, స్వర్గం అనేది వెళ్ళలేడు. ఆ స్వర్గము పరలోకం చేరుకోవాలంటే మనిషి రక్షణ పొందుకున్నవాడై ఉండాలి. ఆ రక్షణ కొరకు ఈరోజు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంతమంది ఓపికతో కనిపెడుతున్నారు. కొంతమంది రక్షణ అంటేనే నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. బైబిల్ చెబుతుంది ఎంత గొప్ప రక్షణ నువ్వు ఎలాగో నిర్లక్ష్యం చేస్తావు. దీని కొరకే ఓపికతో కనిపెట్టుట మంచిదని దేవుడు చెప్తుంటే, రక్షణ లేకుండానే వ్యర్థంగా జీవించే అనేక మంది జీవితాల్లో ఈరోజు రేపనే రోజు మనకేం జరిగిద్దో తెలియదు. కనుక నువ్వు రక్షణ కొరకే ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేసి రక్షణ పొందుకోవాలని ఈరోజు ప్రభు ప్రేమతో ఒక దైవజనుడిగా ఈ విషయాలు, ఈ మాటలు మీకు నేను తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా మీలో సహోదరి అయినా, సహోదరుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఒక యవనస్తుడైనా, మధ్యవయస్కులైనా, పెద్దవారైనా, ఇంకా నీకు రక్షణ లేకపోతే ఈ రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేసి యేసు నామ రక్షణ పొందాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన యేసయ్య నీకు వందనాలు. నీ సన్నిధిలో నిజమేనైనా నీవు అనుగ్రహించే రక్షణ కొరకు మేము ఓపికతో కనిపెట్టి స్థితి కలిగి మేము ఉండాలి. కానీ ఈరోజు ఎవరు రక్షణ కొరకు ఎదురు చూసేవారు లేరు. ఎవరైతే ఆ విధంగా నీ రక్షణ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో వారి జీవితాలను మార్చి ప్రభావితం చేసి నీకు ఇష్టలుగా, నీకు మహిమకరంగా, నీకులకు దీవెనకరంగా మార్చమని, నీ రాజ్యాన్ని స్వాంతరించిన కృప దయచేయమని, రక్షణ లేకుండా బ్రతికే ప్రతి బిడ్డను రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.